Hello everyone, welcome to Ekam IAS Academy. Today is day 4 of this particular answer rating series. So, ఈ particular series లో మనం UPSC CSC 2025 లో వచ్చిన క్వశ్చన్ నెంబర్ 4 గురించి చూడబోతున్నాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ ఒకసారి చదివితే హౌ ఆర్ ద క్లైమేట్ చేంజ్ అండ్ సీ లెవెల్ రైజెస్ ఆర్ ఎఫెక్టింగ్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐలాండ్ నేషన్స్, డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి 3 కీవర్డ్స్ ఉన్నాయి సార్. ఒకటి క్లైమేట్ చేంజ్, ఒకటి సీ లెవెల్ రైజ్, ఒకటి ఐలాండ్ నేషన్స్. అయితే ఐలాండ్ నేషన్స్ జనరల్గా అందరు క్లైమేట్ చేంజ్ మీద రాస్తారు, లేకపోతే సీ లెవెల్ రైజ్ మీద రాస్తారు. మనం ఐలాండ్ నేషన్స్ మీద ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చు, విచ్ విల్ బి మోర్ యూనిక్ ఇన్ అప్రోచ్. So introduction can be started up with this particular island nation as such. Small island nations are generally called as climate canaries as they face existential threat much earlier than continental states. Their fragile ecosystems and narrow economic basis make them more vulnerable to climate change. క్లియర్? ఇట్లా ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్ గురించి ఇది చూడండి, డిఫరెంట్గా ఉంది, యూనిక్ ఉంది. చాలా మంది ఏం చేస్తారు సార్, 199 మెంబర్స్ క్లైమేట్ చేంజ్ అంటే ఇది సీ లెవెల్ రైజ్ అనేది క్లైమేట్ చేంజ్ యొక్క కన్సిక్వెన్స్ అని రాస్తారు. కానీ నేను ఏం చేసిన, బ్యూటిఫుల్గా స్మాల్ ఐలాండ్ నేషన్స్ చూసిన. ఎగ్జామినర్ ఎప్పుడైతే నాది స్మాల్ ఐలాండ్ నేషన్స్ అని చూసింటే యూనిక్గా కనపడి అప్పుడు ఇంట్రడక్షన్ చదువుతాడు. సింపుల్ లాజిక్ సార్. ఇక్కడ వీ హ్యావ్ టు బి వెరీ యూనిక్. అక్కడ ఏం రాశాను, స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఆర్ జనరలీ కాల్డ్ as climatic canaries as they face the existential threat much earlier than the continental states. Their fragile ecosystem and narrow economic basis make them more vulnerable to this particular climate change ani rasunaru. This is one particular consideration which is very very important as such. Clear? అయితే బాడీ ఆఫ్ ద ఆన్సర్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, అంటే ఆ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఆ క్లైమేట్ చేంజ్ వల్ల అండ్ ఆ సీ లెవెల్ రైజ్ వల్ల ఎలా వస్తుంది అనేది మనం రాయాలి. At the body of the segment lo first portion which we are going to write is climate change and its impacts. దాంట్లో వివిధ డైమెన్షన్లు ఉన్నాయి సార్. ఆ డైమెన్షన్స్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఇంటెన్సిఫైయింగ్ ట్రాపికల్ సైక్లోన్స్ అండ్ స్టార్మ్ సర్జెస్. అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉన్నాయి. అవి స్టార్మ్ సర్జెస్ ని తీసుకొని ఐలాండ్ నేషన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సెకండ్, కోరల్ రీఫ్ బ్లీచింగ్. మనకు అక్కడ కోరల్ రీఫ్స్ ఉన్నందువల్ల టూరిజం డెవలప్ అయి ఉంటుంది. అక్కడ ఉన్న బయోడైవర్సిటీ ఆర్ మెరైన్ ఈకోసిస్టమ్ కన్సిడరబుల్ పాయింట్లో సిస్టమేటిక్గా స్టాటిక్గా ఉండుంటుంది. ఆ కోరల్ రీఫ్ బ్లీచింగ్ వల్ల మనకి కాంపోనెంట్స్ అన్ని దెబ్బతినే అవకాశం ఉన్నాయి. థర్డ్, ఫ్రెష్ వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది. ఈ డైమెన్షన్లో మనం రాయాల్సి ఉంటుంది సార్. ఫ్రెష్ వాటర్ స్కేర్సిటీని మనం మెన్షన్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. అక్కడ హెవీ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఆ ఇంక్రీజ్ ఇన్ సెలనిటీ లెవెల్, సీ లెవెల్స్ వల్ల మనకు ఫ్రెష్ వాటర్ స్కేర్సిటీ రావడం జరుగుతుంది. ఫ్రెష్ వాటర్ స్కేర్సిటీ. ఫోర్త్ వన్, లైవ్లీహుడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాపులేషన్ రిస్క్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాపులేషన్ రిస్క్, లైవ్లీహుడ్ రిస్క్ ఉంటుంది, ప్లస్ ఆ పాపులేషన్ మైగ్రేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అట్లా ట్రాపికల్ సైక్లోన్స్ ఇంటెన్సిఫై అయితే కోరల్ రీఫ్ బ్లీచింగ్ జరుగుతుంది, వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది, లైవ్లీహుడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ రిస్క్ ఉంటుంది. మరి సీ లెవెల్ రైజ్ వల్ల, సీ లెవెల్ రైజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అనేది
సపరేట్ హెడ్డింగ్ పెట్టి రాయాలి సార్, దాంట్లోనే క్లబ్ చేసి రాయకండి. సపరేట్ హెడ్డింగ్ పెట్టి సబ్ హెడ్డింగ్ పెట్టి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వీడియోలో ఈ పర్టికులర్ సిరీస్లో నేను స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ చెప్పున్నా, అక్కడ బాక్సింగ్ అండ్ అండర్లైనింగ్ అని ఆ బాడీ ఆఫ్ ద ఆన్సర్లో చెప్పున్నా చూడండి. అందుకే సపరేట్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. కోస్టల్ సబ్మర్జెన్స్ అనేది జరుగుతుంది సీ లెవెల్ రైజ్ ఉండడం వల్ల. సెకండ్, థ్రెట్ టు ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీకి థ్రెటన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెనీ ఐలాండ్ నేషన్స్ ఇవి జనరల్గా ఫేస్ చేస్తూ ఉంటాయి సార్. లాస్ ఆఫ్ సావర్నిటీ, ఎందుకంటే వేరే నేషన్స్ మీద డిపెండ్ అయి ఉండాలి కాబట్టి ఆ సావర్నిటీ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి టూరిజం డిక్లైన్ అవుతుంది. ఇట్లా వీటి యొక్క ఇంపాక్ట్స్ అనేది అట్లీస్ట్ ఒక 4 ఇంపాక్ట్స్ అనేవి మనం రాయాల్సి ఉంటుంది సార్. యాజ్ ఇట్ ఈస్ 10 మార్కర్, మనకు 150 వర్డ్స్ కన్నా ఎక్కువ స్పేస్ దొరకదు. అండ్ డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చినాడు. మీరు ఇక్కడ మాల్దీవ్స్ ఎగ్జాంపుల్, లేకపోతే కెరీబియన్ ఐలాండ్స్ ఎగ్జాంపుల్, ఇండోనేషియన్ ఎగ్జాంపుల్, ఫిలిపైన్స్ ఎగ్జాంపుల్స్ని నీట్గా మెన్షన్ చేస్తూ రాయొచ్చు. మారిషియస్ ఎగ్జాంపుల్, సేషల్స్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క కంట్రీలో ఎట్లాంటి ఎగ్జిస్టెన్స్ క్రైసిస్ వచ్చింది అనేది మనం ఇంపాక్ట్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ చెప్పినాం కాబట్టి సొల్యూషన్స్ కూడా, ఒకవేళ బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మీకు ఇంకా స్పేస్ ఉంటే వాట్ టు బి డన్ అంటే వాట్ కెన్ బి డన్ టు ప్రొటెక్ట్ దిస్ పర్టికులర్ ఐలాండ్ నేషన్స్ టు ఎగ్జిస్ట్ అంటే సింపుల్ లాజిక్ సార్. క్లైమేట్ చేంజ్కి ఏవైతే చేయాలో వీటికి కూడా అవే చేయాల్సి ఉంటుంది. సీ లెవెల్ రైజ్కి కానీ క్లైమేట్ చేంజ్ కానీ సపరేట్గా ఐలాండ్ నేషన్స్కి వేరే సొల్యూషన్స్ అనేవి ఉండవు. దాంట్లో రీసెంట్ కంటెంపరీ సెగ్మెంట్లో ఉన్నాయి రాయాలి. క్లైమేట్ ఫైనాన్స్ COP29 మీటింగ్లో దీని గురించి మాట్లాడినారు సార్. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టు దిస్ పర్టికులర్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ఐలాండ్ నేషన్ కంట్రీస్. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్, రీజనల్ అడాప్టేషన్ ఫ్రేమ్వర్క్స్. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రీజనల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది సార్. గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ని ఫాలో అవ్వకుండా ప్రతి ఒక్క దానికి ఒక రీజనల్ అడాప్టేషన్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్, లీగల్ అండ్ మైగ్రేషన్ సేఫ్ గార్డ్స్. ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్, రెన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వాల్సి ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్ అండ్ డెవలపింగ్ నేషన్స్ విత్ అన్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇవి ట్రాన్సిషన్ అవ్వాల్సి ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. క్లియర్? సో అట్లా కొన్ని వాట్ టు బి డన్ అంటే గ్లోబల్ క్రైసిస్లో ఇవి ఇచ్చేసి కంక్లూజన్ దగ్గరకు వచ్చేయాలి. కంక్లూజన్లో ఫేట్ ఆఫ్ ద ఐలాండ్ నేషన్స్ shows that climate change is a present crisis, not the future one. Urgent global solidarity is required through finance, law and technology, which is essential to ensure climate justice. అంటే ఈ నేషన్స్ క్లైమేట్ జస్టిస్ కావాలి సార్ దీనికి. ఎందుకంటే వెస్టర్న్ నేషన్స్ షేప్స్ చేసిన గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ నేషన్స్ థ్రెట్లో ఉండడం జరుగుతున్నాయి. అందుకే అక్కడ నుంచి ఫైనాన్స్, లా అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తూ వీళ్ళకి ఇమీడియట్ ఇంపాక్ట్లో క్లైమేట్ జస్టిస్ అనేది జరగాలి అని చెప్పి ఈ పర్టికులర్ కండిషన్లో రాసిన. అంటే ఇది ప్రెసెంట్ క్రైసిసే కానీ ఫ్యూచర్లో ఇదే క్రైసిస్ ఉండాలని రూల్ లేదు. మనం దీన్ని మార్చొచ్చు. టెక్నాలజీ త్రూ ఫైనాన్స్ ఇచ్చి, లా ఇచ్చి ఆ క్లైమేటిక్ జస్టిస్ని వాళ్ళకి అందించవచ్చు. సో ఇట్లా ఈ విధంగా కంక్లూజన్స్ రాయాల్సి ఉంటుంది. మీరు ఏమన్నా దీనికన్నా బెటర్ ఇంట్రడక్షన్స్ అండ్ కంక్లూజన్స్ రాశారు అని తెలిస్తే దాన్ని కమెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. వీ విల్ ట్రై టు గివ్ ద ఫీడ్బ్యాక్స్ ఆన్ దట్ పర్టికులర్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ అండ్ యూ కెన్ రైట్ మోర్ బెటర్ అండ్ బెటర్ ఎవాల్యుయేటెడ్ పాయింట్స్ యాజ్ సచ్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమఐఎస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.